హరే కృష్ణ. దండోత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय, श्री श्री गौरनिताई की जय, श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। जगन्नाथ रथ यात्रा महामहोत्सव की जय। సో ఈరోజు అందరూ జగన్నాథ రథయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నారా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఈరోజు అబిట్స్ ఇంకా కొన్ని చోట్ల జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. చక్కగా పార్టిసిపేట్ చేయండి అందరూ. మనం ఈరోజు జగన్నాథాష్టకం మీనింగ్ మనకి రిషికేష్ ప్రభు చెప్పారు కదా, 2 వర్సెస్ చెప్పారు. మిగతావి మనం డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా గుర్తున్నాయా ఈ 2 వర్సెస్ ఏం చెప్పారు? ఎవరైనా రీక్యాప్ చేస్తారా? మర్చిపోయారా 1 వీక్ అయిపోయిందని? బృందావన లీలలు చెప్పారు మాతాజీ. కృష్ణ బృందావనంలో ఎట్లా ఉంటారు ఆ ఎక్స్పాన్షనే జగన్నాథ్ స్వామి అని చెప్పారు మాతాజీ. వేణుస్ 3 టైప్స్ ఆఫ్ వేణుస్ అని చెప్పారు మాతాజీ. ప్రభుజీ సరే, సో మిగతా వాళ్ళందరూ మర్చిపోయినట్టున్నారు. మళ్ళీ ఒకసారి కొద్దిగా రివైజ్ చేసుకుందాము. సో మనకి జగన్నాథాష్టకం ఎవరు రాశారు? శ్రీ ఆది శంకరాచార్యులు. శ్రీలాది శంకరాచార్య మాతాజీ. అవును, శ్రీ ఆది శంకరాచార్యుల వారు రాశారు. అండ్ దీంట్లో 8 వర్సెస్ ఉంటాయి అన్నమాట, 8 శ్లోకాలు. అష్టకం అంటే ఎప్పుడైనా 8 ఉంటాయి. గురువు అష్టకమైన జగన్నాథ అష్టకం, అష్టకం అంటే 8 ఉంటాయి అన్నమాట. సో ఈ 8 మనం చక్కగా డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ది అసలు ఈ జగన్నాథాష్టకం సో జగన్నాథ్ మనకి ఎలా వచ్చారు అనేది మీకు తెలుసు కదా. ద్వారకాలో మనకి
ద్వారకాలో రాణులందరూ కృష్ణుడి భార్యలందరూ రోహిణీ మాతని అడుగుతారనమాట ఆమె దగ్గరికి వెళ్ళి. అక్కడ ద్వారకాలో ఉన్న వాళ్ళల్లో కృష్ణుడు బలరాముడు తప్ప కృష్ణుడు బలరాముడు లీలలు చూసింది రోహిణీ మాత మాత్రమే. ఒక్క నిమిషం, నేను అందరినీ మ్యూట్ చేస్తాను. ఓకే. సో ద్వారకాలో మనకి కృష్ణుడి బాల్యలీలలు చూసింది రోహిణీ మాత ఒక్కళ్ళే అనమాట అక్కడ ఉన్న వాళ్ళల్లో. ఇంకా అందుకని ఈ ద్వారకాలో రాణులందరూ 16,108 మంది భార్యలు ఉంటారు కదా కృష్ణుడికి. వాళ్ళందరూ ఏమనుకుంటూ ఉంటారంటే, మేము ఇంత బాగా సేవ చేస్తున్నా సరే కృష్ణుడు ఎప్పుడు బృందావన్ గురించి, రాధారాణి గురించి, యశోదామాత గురించి, నందమహారాజ్ గురించి, గోపాస్ గురించి, గోపీస్ గురించి ఎప్పుడు కలవరిస్తూ ఉంటారంట. అసలు ఏంటి అలా అలా ఎందుకు కలవరిస్తున్నారు, వాళ్ళ మీద ఎందుకు అంత ప్రేమ ఉంది అని తెలుసుకోవాలనుకుంటారనమాట ఈ ద్వారకలో ఉన్న రాణులందరూ. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళల్లో తెలిసింది రోహిణీ మాతకి మాత్రమే కాబట్టి రోహిణీ మాత దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. చిన్నప్పుడు బాల్యలీలలు చెప్పండి, కృష్ణుడు బలరాముడు అక్కడ ఏం చేశారు, అసలు వాళ్ళందరికీ ఎందుకు అంత ప్రేమ ఉంది వ్రజవాసీస్ మీద అని అడుగుతారనమాట. అడిగినప్పుడు అప్పుడు రోహిణీ మాత సరే మీకు అందరికి చెప్తాను కానీ కృష్ణుడు బలరాముడు ఇక్కడికి రాకూడదు అని చెప్తుంది అనమాట ఆవిడ. అప్పుడు ఏమంటారంటే సుభద్రాని ద్వారపాలకురాలుగా పెడదామని అనుకుంటారన్నమాట. అడుగుతారు అక్కడ ఉండమని. ఎందుకంటే కృష్ణుడికి ఇంకా బలరాముడికి ప్రియమైన సోదరి ఆ, ఆ, సుభద్ర కాబట్టి ఆమెని ద్వారపాలకుల్లాగా పెడతారనమాట. కానీ సుభద్రకి కూడా బాగా ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట, సుభద్ర మాతకు కూడా. నేను కూడా వినాలి ఈ లీలలన్నీ, నేను మిస్ అయిపోతున్నాను అని అనుకుంటూ ఉంటారన్నమాట. ద్వారపాలకుల్లాగా అక్కడ ఉంటారు కానీ ఆవిడకి అంతా లోపల ఏం జరుగుతుంది, ఏం లీలలు చెప్తున్నారు, నేను మిస్ అవ్వకూడదు అనే భావం ఉంటుందన్నమాట. అందుకని ఏం చేస్తారంటే గదిలోకి తొంగి చూడటం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా ఆమె కూడా ఈ లీలలన్నిటిని వినాలనుకుంటారు కాబట్టి అక్కడే నుంచొని గదిలోకి తొంగి చూస్తూ చెవి లోపల పెట్టి వింటూ ఉంటారన్నమాట. కానీ ఆవిడ ఎందుకు అక్కడ నుంచున్నారనే విషయం మర్చిపోతారు. బలరాముడిని కృష్ణుడిని అక్కడికి రాకుండా చూడాలి కాబట్టి ఆ విషయం మర్చిపోతారనమాట. మర్చిపోయి ఆమె కూడా ఆ లీలల్ని వినడంలో మునిగిపోతారనమాట. ఇంకా ఏమవుతుందంటే అక్కడికి కృష్ణుడు బలరాముడు రానే వస్తారు. సుభద్రమయ్య పెద్దగా చూడరనమాట. సో కృష్ణుడు బలరాముడు ఆశ్చర్యపోతారు, ఏంటి సుభద్ర తలుపు దగ్గర నించొని ఏం చేస్తుంది, తల కూడా లోపలికి పెట్టి చూస్తుంది, వింటుంది, ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటారు అనమాట. ఇంకా కృష్ణుడు ఒకవైపు బలరాముడు ఒకవైపు వచ్చి నుంచుంటారు. వాళ్ళు కూడా తలుపు లోపల తలలు పెట్టుకొని రోహిణీ మాత ఏం చెప్తున్నారో అవి లీలలన్నీ వింటారనమాట. ఇంకా కృష్ణుడు తన బాల్యలీలల్ని విని కృష్ణుడు కూడా చాలా మంత్రముగ్ధుడు అవుతాడు అనమాట. ఇప్పుడు కృష్ణుడు చాలా పారవస్యంలో ముగ్ధుడు అయినప్పుడు బలరాముడు సుభద్ర కూడా ఆయన్ని చూసి, బలరాముడు కృష్ణుడు వాళ్ళ బాల్యలీలల్ని విన్నప్పుడు, అంటే భగవంతుడి లీలలు అనేవి భక్తులు వినడం కాదు, భగవంతుడు విన్నా కూడా అంత పారవస్యకంలో మునిగిపోతారనమాట, ఎక్స్టసీ వస్తుందన్నమాట. ఇంకా అప్పుడు ఆ ఆనందంలో కృష్ణుడు కళ్ళు పెద్దగా అయిపోతాయి, బలరాముడు కళ్ళు పెద్దగా అయిపోతాయి, స్మైల్ వైడ్ గా అయిపోతుంది. ఇంకా కాళ్ళు చేతులు లోపలికి కుచించుకుపోతాయి అన్నమాట. అంటే మనకి అలా జరగదు, మనకి అంత ఆనందం వస్తుందా భౌతిక ప్రపంచంలో? మాతాజీ నో రాదు మాతాజీ. మాతాజీ. ఇప్పుడు ఎవరికైనా ఇష్టమైన స్వీట్ ఉందనుకోండి, అది ఎంత తినగలరు? కొంచెంగా. కొంచెమే తినగలం, ఎందుకంటే మన సెన్సెస్ లిమిటెడ్ అన్నమాట. అది ఆధ్యాత్మిక లోకంలో అలా ఉండదు. అక్కడ లిమిట్ అనేది ఉండదు అనమాట, సెన్సెస్ లిమిటెడ్ కాదు. వాళ్ళు ఎంత ఆనందానికి, ఇక్కడ మనకు ఉండే ఆనందం అనేది చాలా టెంపరీ, అది కూడా నిజమైన ఆనందం కాదు. అందుకని మనకి మహా అయితే కళ్ళమటి నీళ్ళు వస్తాయి, అవునా, ఆనంద బాష్పాలు అంటారు కదా, అంతవరకే అవును వస్తాయి అన్నమాట. మనకి అంతకన్నా మించి ఆనందం అనేది ఉండదు. ఇది కృష్ణుడి ఆనందం మనకి తెలియదు కాబట్టి అంత ఆనందం ఎలా ఉంటుందో ఇలా కూడా అవుతుందా అని మనం అనుకుంటాం అన్నమాట. ఒకవేళ ఆనందం వస్తే కళ్ళు పెద్దగా అయిపోయి, స్మైల్ వైడ్ గా అయిపోయి, కాళ్ళు చేతులు లోపలికి వెళ్ళిపోయి అంత ఆనందం మనకు తెలియదు కాబట్టి మనకి అలా అనుకుంటాం అన్నమాట. ఇప్పుడు చైతన్య మహాప్రభు కూడా ఆయన చాలా పారవస్యంలో ఆనందంలో సంకీర్తన చేసేవాళ్ళంట. ఆయన ఒక్కొక్కసారి ఎంత ఆనందం వచ్చేదంటే ఆయనకి ఇలా ఆనందం వచ్చినప్పుడు ఇలా పైకి ఎగిరేవాళ్ళంట, కింద పడిపోయినప్పుడు ఒక మూటలాగా పడిపోయేవాళ్ళంట. అంటే లోపల ఎముకలు అవన్నీ కూడా ఒక దగ్గరగా చేరిపోయాయి అనమాట. అంత ఆనందం, అంత ఎక్స్టసీ వచ్చేవన్నమాట. సో మనకి తెలియదు కాబట్టి మనకి అర్థం కాదు అది, కాకపోతే అది నిజమైన ఆనందం అన్నమాట. అందుకని ఈ నిజమైన ఆనందం అనేది వచ్చినప్పుడు కృష్ణుడు బలరాముడు వాళ్ళిద్దరిని చూసి ఆ లీలలు విని సుభద్రామయ్య ముగ్గురు కలిసి అలా ఒక అందమైన రూపంలోకి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా అప్పుడు ఏం జరుగుతుందంటే
కృష్ణుడి లీలలు విన్న ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ఆనందం కలుగుతుంది. మనం అనుకునే భక్తులకే కాదు, ఇంకా భగవంతుడికి కూడా అంత ఆనందం అవుతుందని చెప్తున్నారనమాట. సో కృష్ణుడు ఇంకా బలరాముడు లీలలు సంపూర్ణం ఆ ఎలా ఉంటాయంటే అంత పారవస్యంలో మునిగిపోయేలాగా ఉంటాయి అన్నమాట. ఇంకా వీళ్ళందరూ అలా అయిపోగానే అటు నుంచి ఒక నారద మహాముని వస్తారనమాట. నారద మహాముని కూడా చాలా ఆనంద పారవస్యంలో మునిగిపోతారు వాళ్ళ రూపాలని చూసి. అయితే అడుగుతారు అనమాట నారద మహాముని, మీరు నాకు చాలా మంచి ఆ, దర్శనం ఇచ్చారు, ఈ దర్శనం పర్మనెంట్ గా మన భక్తులందరికీ ఇవ్వాలని ఆయన రిక్వెస్ట్ చేస్తారనమాట. అయితే అప్పుడు ఆయన జగన్నాథ్ పూరిలో ఈ దర్శనం అనేది ఎప్పుడు అందరికీ భక్తులందరికీ ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన చెప్తారనమాట. తర్వాత జగన్నాథ్ పూరిలో ఇలా మనకి జగన్నాథ్, బలరాం, సుభద్రమయ్య అవతారాలు, విగ్రహాలు ఆ, భగవంతుడు అలా దర్శనం ఇస్తారనమాట. అయితే మనం ఈ శ్లోకం జగన్నాథుడిది, ఇది మనం చాలా సార్లు వినే ఉంటారు. మనం జగన్నాథుడి లీలలు చెప్పుకుంటున్నాం, చాలా మంది ప్రభుజీ చెప్పారు, మనం జస్ట్ రీక్యాప్ చేసుకున్నాం జగన్నాథుడు ఎలా ఉద్భవించారు అనేది. అయితే ఇప్పుడు మనం ఈ శ్లోకం ఒకటి చూసి దాని మీనింగ్ కూడా ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. 2 శ్లోకాలు కవర్ చేస్తారు ఋషికేష్ ప్రభు. ఒకసారి మళ్ళా మనం రీక్యాప్ చేసుకుందాం. కదాచిత్ కాళింది తట విపిన సంగీత కరవో. అంటే కదాచిత్ అంటే కొన్నిసార్లు, ఆ, యమునా, కదాచిత్ అంటే కొన్నిసార్లు అన్నమాట. అంటే కాళింది తట అంటే కాళింది అంటే యమునా నది అన్నమాట. తట అంటే ఒడ్డు. సో కదాచిత్ కాళింది తట విపిన సంగీత కరవో. అయితే కొన్నిసార్లు జగన్నాథ్జీ యమునా నది ఒడ్డుకు వెళ్ళి బృందావనం, ఆ అంటే విపీన అంటే ఆ, 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 పొడవైన అంటే బాగా లాంగ్ సాంగ్స్ అనేవి పాడుతూ ఉంటారన్నమాట. ఆయన తన వేణువుని వాయిస్తారనమాట, అంటే మ్యూజిక్ వాయిస్తారనమాట. సంగీతకరవు అంటే ఆయన చేతులతో మ్యూజిక్ ని వాయిస్తూ ఉంటారనమాట. కానీ సంగీతం ఎలా ఉంటుందంటే అలలు అలలుగా వస్తుంది అనమాట. యమునా నది ఎలా అలలు అలలుగా వస్తుందో అలా సంగీతం అంత అలలు అలలుగా వస్తుందని చెప్తున్నారు. అంటే నీలి రంగు జలాలు వలె చాలా సున్నితంగా ప్రవహిస్తుందని కూడా చెప్తూ ఉంటారన్నమాట. అయితే యమునా నది పైన చూస్తే గనక నీటి తరంగాలు ఉంటాయి కదా, అదే విధంగా కృష్ణుడి వేణువు ధ్వని ద్వారా ఉత్పన్నమయ్యే ఆ మ్యూజిక్ కూడా అలల్లాగా ఉంది అని చెప్తున్నారు అనమాట. అంటే కదాచిత్ కాళింది తట విపిన సంగీత కరవు అంటే కొన్నిసార్లు యమునా నది ఒడ్డుకు వెళ్ళి సంగీతాన్ని చేతులతో వాయిస్తూ ఉంటారు. అది ఎలా అంత మధురంగా ఉంటుందంటే అలల్లాగా ఆ మ్యూజిక్ కూడా చాలా అందంగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. కృష్ణుడు వేణువుని వాయిస్తూ ఉండడం వల్ల అందరూ ఏం జరుగుతుంది, అందరూ మంత్రముగ్ధులు అవుతారు కదా, అవునా కదా? ఎస్ మాతాజీ. అవును యాక్చువల్ గా మాతాజీ. కృష్ణుడు అవును మాతాజీ. కృష్ణుడు అవును కదా. సో మన కృష్ణుడు వేణువు వాయించడం ఎలా ఉంటుందనేది మనకి భాగవతంలోని 10వ స్కందంలో ఒక పూర్తి అధ్యాయమే ఉందన్నమాట. కృష్ణుడు వేణువు ధ్వనిని వివరించడానికి ఆ అధ్యాయం ఉంటుంది. వేణుగీత అంటారు దాన్ని. సో ఎప్పుడైనా మీరు భాగవతం చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ గుర్తుంచుకోండి, 10వ అధ్యాయంలో మనకి ఒక చాప్టర్ మొత్తం వేణుగీత అని ఉంటుందన్నమాట. అంటే ఆయన వేణువు వాయిస్తే ఎంత అందంగా ఉంటుంది అనేది దాంట్లో వివరిస్తారనమాట. తర్వాత నెక్స్ట్ లైన్ ఏంటంటే ముదాభిరి నారి వదన కమలాస్వాద మధుప. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జగన్నాథ్జీ ఆ, మధుప అని అంటే తేనెటీగ అనమాట. ఆయన ఎలాంటి వాళ్ళు అంటే మధుప అంట. అంటే బంబుల్ బీస్ ఉంటాయి కదా, తేనెటీగ అంటారు కదా. సో తేనెటీగ లాగా ఉన్నారంట. అంటే తేనెటీగలు ఏం చేస్తాయి, ఆ, చాలా రకరకాల ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి తేనెని స్వీకరిస్తాయి కదా. సో అలానే జగన్నాథ్జీ కూడా వికసించే కమలాలు దగ్గరికి వెళ్ళి తేనె అంటే ఈ ఈయన నల్లగా ఉంటారు కదా కృష్ణుడు, ఆ, అంటే బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఉంటారు అనమాట. ఆయన ఆ కమలాల దగ్గరికి వెళ్ళి తేనెటీగలాగా ఆ తేనెని ఆస్వాదిస్తున్నారని చెప్తున్నారు అనమాట. సో జగన్నాథుడిని తేనెటీగతో పోల్చారు. మరి కమలాలు ఎవరు ఇక్కడ, ఎలాంటి కమలాల దగ్గరికి వెళ్తున్నారు ఈయన? దగ్గరికి మాతాజీ. గోపికలు. ఇక్కడ గోపికల దగ్గర, కరెక్ట్. సో వాళ్ళు గోపికల ఆ, ఆనందకరమైన ముఖాలు, బృందావనంలో గోపికలు చాలా అందంగా ఉంటారన్నమాట. ఆ, అసలు బెస్ట్ డివోటీస్ అంటే బృందావనంలో వాళ్ళే బెస్ట్ డివోటీస్ అని చెప్తారనమాట. ఇంకా కృష్ణుడిని సంతోష పెట్టడానికే వాళ్ళు చక్కగా అలంకరించుకుంటారు. మనలాగా
మనం అందంగా కనిపించాలని అనుకొని మనం అలంకరించుకుంటాము. కానీ గోపికలు కృష్ణుడిని ఆనందపరచడానికి అలంకరించుకుంటారు అనమాట. అలంకరణ అనేది ఒకటే, కానీ భావం అనేది డిఫరెంట్ అన్నమాట. వాళ్ళ భావం ఏంటంటే కృష్ణుడిని ఎప్పుడు సంతోష పెట్టాలి అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అందుకనే వాళ్ళ ముఖాల్ని తామర పువ్వులతో పోల్చారు. ఇంకా జగన్నాథుడిని ఆ తామర పువ్వుల దగ్గరికి వెళ్ళి అమృతాన్ని ఆస్వాదిస్తున్న తేనెటీగతో పోల్చారనమాట ఇక్కడ. సో ముదా అంటే గొప్ప ఆనందం అని అర్థము. ఇంకా అభిరి నారి అంటే బృందావనంలో అందరు గోపికలు అని అర్థం అన్నమాట. ముదా అంటే ఆనందము, ముదాభిరి నారి అభిరి నారి అంటే గోపికలు అని అర్థము. వదన కమల అంటే ముఖాలు, వాళ్ళ వదనాలు ఎట్లా ఉన్నాయంటే కమల పువ్వులాగా ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. ఇంకా జగన్నాథుడు బంబుల్ బీగా జగన్నాథుడు వారి అందాన్ని ఆస్వాదిస్తున్నాడని సెకండ్ లైన్ చెప్తుంది అనమాట. సో థర్డ్ లైన్ లో ఏం చెప్తున్నారంటే రమాశంభు బ్రహ్మాముర పతి గణేశాచిత పాదో. అంటే ఏం చెప్తున్నారంటే రమ అంటే లక్ష్మీదేవి అన్నమాట. శంభు అంటే శివుడు, అండ్ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు. అమర అంటే వీళ్ళంతా అమరజీవులు. అమరజీవులు అంటే వీళ్ళందరికీ అంటే బ్రహ్మదేవుడికి చాలా రోజులు కాలం ఉంటుంది కాబట్టి అమర అంటారు. ఆయన కూడా పర్మనెంట్ గా ఏముండరు కానీ శివుడు బ్రహ్మ వీళ్ళందరూ కూడా డిస్ట్రక్షన్ అయినప్పుడు వెళ్ళిపోతారు. కానీ మనతో పోల్చుకుంటే వాళ్ళు చాలా చాలా సంవత్సరాలు, బ్రహ్మ చాలా ఇయర్స్ బతుకుతారు. సో కాబట్టి వాళ్ళని అమరజీవులు అని చెప్తున్నారు అనమాట. అంటే దేవతల్ని చెప్తున్నారు అనమాట. గణేష్ అంటే గణేష్ తెలుసు కదా. వాళ్ళందరూ అర్పిత అంటే పూజ చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. జగన్నాథుని కమల పీఠాన్ని ఈ గొప్ప వ్యక్తులందరూ పూజిస్తున్నారని చెప్తున్నారు అనమాట. గొప్ప గొప్ప దేవతలు కూడా వచ్చి జగన్నాథునికి ప్రార్థనలు చేస్తారని చెప్తున్నారు. రమ శంభు బ్రహ్మ పతి గణేశార్చిత పాదో, వాళ్ళందరూ వచ్చి అర్చనలు పూజలు చేస్తున్నారు జగన్నాథుడికి అని చెప్తున్నారు అనమాట. సో నాలుగో లైన్ ఏంటంటే అలాంటి జగన్నాథ స్వామి నయన పతగామి భావతుమే. అంటే అలాంటి జగన్నాథుడి దర్శనం నాకు కావాలి. నా కళ్ళకి దారి ఎలా ఉండాలంటే ఆ మార్గం పత అంటే దారి అన్నమాట. ఆయన దర్శనం కోసమే నా కళ్ళు వెతుకుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. నా కళ్ళకి అలాంటి జగన్నాథ స్వామి దర్శనం కావాలి అని చెప్తున్నారు అనమాట. సో కదాచిత్ కాలింది తట విపిన సంగీత కరవు ముదాబిరి నారి వదన కమలాస్వాద మధుప రమాశంభు బ్రహ్మామరపతి గణేశాచిత పదో జగన్నాథ స్వామి నయన పతగామి భవతుమే. సో ఫస్ట్ లైన్ ఫస్ట్ స్టాంజా అర్థమైంది కదా. ఎస్ మాతాజీ. సో సెకండ్ ది చూద్దాము. భుజే సవ్య వేణుం శిరసి సికి పిచ్చం కటితటే. ఓకే. సో భుజే అంటే చెయ్యి అన్నమాట, అంటే భుజం. సవ్యే అంటే ఎడమ చెయ్యి అని అర్థము. వేణు అంటే ఆయన ఫ్లూట్ ఉంటుంది కదా, వేణువు ఎడమ చేత్తో పట్టుకుని ఉన్నారని చెప్తున్నారు. శిరసి శిఖి పించం అంటే కృష్ణుడి తలపైన నెమలిక ఉంటుంది కదా, అది చెప్తున్నారు అన్నమాట. అంటే కృష్ణుడు ఎడమ చేత్తో వేణువుని పట్టుకుని ఉన్నాడు, ఇంకా ఆయన తల మీద చక్కగా నెమలి పించం అనేది ఉంది అని చెప్తున్నారు అన్నమాట. సో కటితట అంటే ఆయన నడుము మీద ఒక వస్త్రం అనేది ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఆయన నడుము మీద మనకి అలంకరణ చేసినప్పుడు కూడా మనకి ప్రతి ఆలయంలో చూస్తాం మనం. ఆయన నడుముకి ఒక వస్త్రం అనేది కడతారనమాట. సాధారణంగా జనరల్ గా కృష్ణుడు పసుపు కలర్ అంటే బంగారు వర్ణంలో ఉన్న ధోతి వేసుకుంటారనమాట. ఇంకా ఎరుపు రంగు నడుము పైన వస్త్రం అనేది వేసుకుంటారు ఇన్ జనరల్. కానీ కొన్నిసార్లు వివిధ రకాల కలర్స్ కూడా వేసుకుంటారు. అవన్నీ కాదు కానీ ఇన్ జనరల్ ఆయన పసుపు కలర్ ధోతి కట్టుకుంటారు. ఇంకా ఎరుపు రంగు వస్త్రం నడుముకి పెట్టుకుంటారు అన్నమాట. సో దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదదతే. అంటే జగన్నాథుడు తన భక్తులకి ఆయన వేణువు పట్టుకొని ఇలా సైడ్ గా చూస్తున్నారన్నమాట. వేణువు ఊదుతూ చూడాలంటే సైడ్ నుంచే చూడాలి కదా. ఆయన భక్తుల్ని వేణువు ఊదుతూ భుజం ఎడమ చేతితో వేణువు పట్టుకొని కట్టితటే అంటే నడుముకి ఒక వస్త్రం చుట్టుకొని అందంగా ఉన్నారు. ఇంకా ఆయన భక్తుల్ని అలా చూస్తున్నారు అనమాట. వేణువు ఊదుతూ చూస్తున్నారు కాబట్టి సైడ్ గ్లాన్సెస్ ఇస్తున్నారు అనమాట. పక్క నుంచి చూస్తున్నారు అనమాట. పక్క నుంచి ఆయన మెర్సీ కురిపిస్తున్నారు అనమాట. ఆయన దయ అనేది కురిపిస్తున్నారని చెప్తున్నారు అనమాట. కృష్ణుడు చక్కగా పట్టు వస్త్రాలు ధరించి తన భక్తులందరి మీద సైడ్ నుంచి చూస్తూ వేణువు ఊదుతూ
పక్క చూపులు చూస్తూ ఇంకా వాళ్ళందరికీ కటాక్షం ఇస్తున్నారు అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయం అంటే సదా శ్రీమద్ బృందావన వసతి అంటే కృష్ణుడు ఎప్పుడు బృందావనంలోనే ఉంటాడంట. అంటే ఇప్పుడు ద్వారక వెళ్ళినా సరే, ఆ మధుర వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే కృష్ణుడు మైండ్, ఆయన హార్ట్ మొత్తం బృందావనంలోనే ఉంటుందన్నమాట. ఇంకా ఇంకా హరే కృష్ణ ఏమవుతుందంటే మాతాజీ, కొంచెం స్క్రీన్ పైకి స్క్రోల్ చేస్తే సెకండ్ స్టాండ్ కనిపిస్తుంది. 2 లైన్స్ కనిపిస్తుంది మాకు. సారీ మాతాజీ. సో మనం భుజే సవ్య వేణుం శిరసి సికి పించం కట్టితటే అని చూసాం కదా, ఆయన ఎలా ఉంటారు అనేది చెప్పారు. ఇంకా ఆయన ఆయన అలా వేణువు వాయిస్తూ ఏం చేస్తున్నారంటే కటాక్షం ఇస్తున్నారంట. దుకూలం నేత్ర అంతే సహచర కటాక్షం విదదతే సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయం. అంటే ఆయన బృందావనం లో ఎప్పుడు ఉంటారని చెప్తున్నారు. బృందావనం అంటే ఆయనకి చాలా ప్రియం అన్నమాట. మధుర ద్వారకాలో ఉన్నప్పటికీ ఆయన ఆత్మ, ఆయన హార్ట్ మొత్తం వృందావనంలోనే ఉంటుందన్నమాట. వృందావనంలోనే కృష్ణుడి శాశ్వత నివాసం అన్నమాట. ఇంకా మనకి చెప్తారు, ఆరాధ్యో భగవాన్ బ్రజేశ తనయ తద్ధామ వృందావనం అని చెప్తారనమాట. అంటే శ్రీ చైతన్య మహాప్రభు కూడా కృష్ణ భగవానుడే, ఇంకా ఆయనే అయినప్పటికీ కూడా ఆయన భక్తుడిలాగా వచ్చారు కాబట్టి ఆయన కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు అనమాట. ఆయన నివాసం వృందావనము అని చెప్తున్నారనమాట. అంటే ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయ అంటే వ్రజేశ తనయ అంటే వ్రజేశం, వ్రజభూమిలో పుట్టిన ఆయన కృష్ణుణ్ణి ఆయన ఒక్కడే ఆరాధ్య దైవం అని చెప్తున్నారనమాట. ఇంకా రమ్య కచిత్ ఉపాసన వ్రజవధు వర్ణలీల కల్పిత అని చెప్తున్నారన్నమాట. శ్రీమద్ భాగవతం అమలం పురాణం ప్రేమ పమర్దో మహాన్. అంటే మనం భగవంతుడు శ్రీకృష్ణుడు వ్రజేశ తనయాన్ని పూజించాలి, ఇంకా శ్రీమద్ భాగవతం చదువుకోవాలి పురాణాల్లో. అండ్ శ్రీ చైతన్య మహాప్రభోర్ మతమిదం తత్ర దర్శన పర్య అని అంటారనమాట. అంటే చైతన్య మహాప్రభు కూడా శ్రీకృష్ణుడే అయినప్పటికీ ఆయన అత్యంత పూజనీయమైన వాళ్ళని చెప్తున్నారనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు మనకి అత్యంత పూజ్యమైన భగవంతుడు. బృందావన ధామమే అత్యంత పూజ్యమైన నివాసము. కృష్ణుడు పూజించే అత్యున్నతమైన ఇంకా ఆహ్లాదకరమైన రూపాలు ఏంటి? వ్రజగోపికలు అన్నమాట. అండ్ శ్రీమద్ భాగవతం అన్నిటికన్నా హైయెస్ట్ అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్ అని చెప్తున్నారనమాట. ఇంకా కృష్ణ ప్రేమ అనేది మన జీవితంలో అది ఒక లక్ష్యం లాగా పెట్టుకోవాలన్నమాట. ఇది శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి రాసిన భాగవతంలో నుంచి తీసుకొచ్చిన శ్లోకం అన్నమాట. దాంట్లో అలా చెప్పారు, వృందావన ధామంలో ఉండే వ్యక్తి ఎక్కువ తన ఆధ్యాత్మిక జీవితంలో అపారమైన పురోగతి అనేది సాధిస్తారని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వృందావన ధామము గోలోక వృందావనం లాంటిదే అన్నమాట. ఆధ్యాత్మికంగా మనకి గోలోక వృందావనంలో కృష్ణ ఉంటారు కదా, మనకి భూమి మీద ఉన్న వృందావన ధామం కూడా ఏమీ సపరేట్ కాదు, రెండు సేమ్ అని చెప్తున్నారు అన్నమాట. సో వృందావనం కూడా కృష్ణుడు వృందావన్ రెండు సపరేట్ కాదని కూడా చెప్తారనమాట. ఇంకా ప్రభుపాదుల వారు ఇంకా మన ఆచార్యస్ ఇంకా ఏం చెప్తారంటే, బ్రహ్మదేవుడు గోలోక వృందావనం గురించి కూడా ఏం చెప్పారు మనకి, మనం బ్రహ్మ సంహితలో కూడా చూసాం కదా. చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్ష లక్షావృతేషు శురభిరభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే ఆ గోలోక బృందావనంలో ఏం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. చింతామణి ప్రకర అంటే మనం ఇప్పుడు బ్రహ్మ సమేత చూసినట్టయితే అసలు కృష్ణుడు ఎవరు, ఆయన ఎలా ఉంటారు, ఆయన ధామం ఎలా ఉంటుంది, మనకి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే బ్రహ్మ సంహిత మొత్తం చదువుకుంటే మనకు అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు ఎవరైనా మనకి మీరు ఎవరిని పూజిస్తారంటే మనం కృష్ణుడిని పూజిస్తాం అంటాం, ఆయన గురించి తెలియాలి కదా మనకి. ఆయన ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఆయన ఏం చేస్తూ ఉంటారు, అవన్నీ మొత్తం బ్రహ్మ సంహితలో ఉంటాయి అన్నమాట. అయితే బ్రహ్మదేవుడు కూడా మనకి ఈ గోలోక బృందావనం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎలా అంటే మనకి చింతామణి లాంటి మణులతో కల్పవృక్షాలతో నిండి ఉంటుంది అనమాట. అది అంటే లక్షలాది మంది లక్షావృతేషు సురభిర్ అభిపాలయంతం లక్షలాది సురభి కవులు ఉంటాయి అనమాట. సురభి ఆవులు అనేవి ఉంటాయి అనమాట. సురభి ఆవులు అంటే అన్నిటికన్నా హైయెస్ట్ ఆవులు అనమాట. ఆవులు లక్షల్లో ఉంటాయి అన్నమాట అక్కడ.
ఇంకా లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం, సహస్ర లక్ష్మీదేవులు ఆయనకి సేవ చేస్తూ ఉంటారనమాట. అంటే లక్ష్మీదేవులు ఇంకా గోపికలు అందరూ ఎప్పుడు ఆయనకి సేవలో ఉంటారనమాట. అలాంటి గోవిందుడికి నేను నమస్కరిస్తున్నానని చెప్తున్నారన్నమాట బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు. అంటే బృందావనం కూడా ఇలానే ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు. బృందావనం చాలా ఆధ్యాత్మికమైనది. ఈవెన్ ఇక్కడ మనకి భూమి మీద ఉన్న బృందావనం కూడా, బృందావన వాసులు అంటే వ్రజవాసులు కూడా చాలా ఆయన పర్సనల్ అసోసియేట్స్ అన్నమాట మొత్తం. ఆ, అక్కడ గోలోక బృందావనంలో ఉండే వాళ్ళే ఇక్కడికి వచ్చారనమాట వ్రజవాసులు కూడా. అందుకే కృష్ణుడు అంటే అంత హైయెస్ట్ భక్తి ఎవరికి ఉంటుందంటే వ్రజవాసులకు ఉంటుందన్నమాట, అంత ప్రేమ. అందుకనే వాళ్ళకి అంత ప్రేమ ఉంటుందన్నమాట. వాళ్ళు గోలోక బృందావనం నుంచి వచ్చారనమాట. కృష్ణుడు పట్ల వాళ్ళకి ఉన్న ప్రేమ ఎవరితో పోల్చలేము కూడా అన్నమాట. బృందావనంలో కృష్ణుడు అన్ని కార్యకలాపాలకి మధ్యలో మిడిల్ ఎవరు ఉంటారంటే వ్రజవాసులే ఉంటారన్నమాట. కృష్ణుడి ఆలోచనలోనే వాళ్ళు మునిగిపోతారు, వాళ్ళ ఆలోచనలో కృష్ణుడు మునిగిపోతూ ఉంటారన్నమాట. సో బృందావనంలో ప్రతి ఒక్కళ్ళు ఆ బృందావనంలోని నదులు, గాలి, చెట్లు, పక్షులు, జంతువులు, ఆ ఇంకా నందమహారాజ్, యశోదమాత, గోపికలు, ఇంకా గోవర్ధన్ గిరి, ఆ ఇంకా వాళ్ళకందరికీ ఏముంటుందంటే బలమైన కోరిక ఉంటదన్నమాట. ఎప్పుడు కృష్ణుడు వైపే వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. ఈ గోపికలు అయితే బ్రహ్మదేవుని తిట్టుకుంటారంట. ఎందుకంటే కళ్ళకి కళ్ళరెప్పలు ఇచ్చారు, అది కళ్ళు మూసినప్పుడు కృష్ణుడిని చూడలేకపోతున్నాము ఆ రెప్ప పడినప్పుడు అని వాళ్ళు అంత భావంలో ఉంటారన్నమాట. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే నేను కృష్ణుడిని ఎలా సంతోష పెట్టగలను అనే ఆలోచనలోనే ఉంటారన్నమాట. వాళ్ళ మానసిక స్థితి ఎప్పుడూ అలానే ఉంటుంది. ఆ నదులు గాని, గాలి గాని, చెట్లు గాని, పక్షులు గాని, జంతువులు గాని, ఇంకా వ్రజవాసీస్ నందమహారాజ్ గాని, యశోదామాత గాని, గోపికలు గాని, గోపాస్ గాని, గోవర్ధన్ గిరి గాని, మొత్తం వాళ్ళ మైండ్ లో ఎప్పుడు మనం కృష్ణుని ఎలా ఆనంద పెట్టాలి, కృష్ణుని ఎలా సంతోష పెట్టాలి అనే అనే ఆలోచనలోనే ఉంటారన్నమాట. వాళ్ళ మానసిక స్థితి అలా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే కృష్ణ సెంటర్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి. ఇప్పుడు మనం కూడా భక్తిలో మనకి చెప్తూ ఉంటారు కదా, మనం ఏ పని చేసినా స్పిరిచువలైజ్ చేసుకోండి యాక్టివిటీస్ ని. మనం భౌతికమైన పనులని ఆధ్యాత్మికం చేసుకోవాలంటే కృష్ణుని సెంటర్ లో పెట్టుకోవాలన్నమాట. వాళ్ళు ఆల్రెడీ అదే చేస్తున్నారు అనమాట. సో కాబట్టి కృష్ణుడు ఎల్లప్పుడూ బృందావనంలోనే తన దివ్య లీలల్ని ప్రదర్శించారు. అంటే కృష్ణుడు మధురాలో లీలలు చేశారు, ద్వారకాలో లీలలు చేశారు, హస్తినాపూర్లో లీలలు చేశారు, ఇంకా విశ్వంలో చాలా ప్లేసెస్ లో ఆయన లీలలు అనేవి చేశారు, ఆయన అవతారాలు అనేవి వచ్చినాయి. కానీ ఇంకా వైకుంఠ గ్రహాల్లో కూడా ఆయన చాలా లీలలు చేస్తూ ఉంటారు. కానీ ఈ లీలల్లో కృష్ణుడు మొత్తం అన్నిట్లోకి ఆయనకి నచ్చిన లీలలు ఏంటంటే వృందావనంలో అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎవరైనా అఫీషియల్ గా చేయాలంటే ఆ, అది అంత మైండ్ బాగా దాని మీద ఉండదు కదా. సో ఎవరైతే మనకి అత్యంత ప్రియమైన వాళ్ళు ఉంటారో వాళ్ళ మధ్యలో మనం మాట్లాడే విధానం, మనం ఆఫీస్ లో గానీ, బయట వాళ్ళతో గానీ, బంధువులతో గానీ వాళ్ళతో ఉండే విధానం చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. అట్లనే కృష్ణుడు కూడా ఆయనకి ప్రేమ గల వాళ్ళు ఎవరైతే ఆయనకి సొంతంగా అనిపించిన వాళ్ళు, ఆయనకి వ్రజవాసిస్ మీద ఉన్నంత ప్రేమ మిగతా ఎవరి మీద అంటే అందరి మీద ఉంటుంది. వాళ్ళకి వ్రజవాసిస్ కి కృష్ణుడి మీద ఉన్నంత ప్రేమ కృష్ణుడు లాగా ఉండగలడు అనమాట. ఆయనకి కూడా చాలా ఇష్టమైన వ్రజవాసిస్ కాబట్టి వాళ్ళ దగ్గర చేసే లీలలు అత్యధికమైన చాలా గొప్పవి అని చెప్తూ ఉంటారు అనమాట. సో అందుకే బ్రహ్మాజీ కూడా ఇలా కీర్తిస్తారనమాట. ఇంకా భాగవతంలో కూడా ఆయన ఇంకొక ఏం చెప్తారంటే 10th క్యాంటోలో 14th చాప్టర్ లో, అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసం యన్మిత్రం పరమానందం పురాణం బ్రహ్మ సనాతనం అని చెప్తారు. అంటే ఏంటంటే నందమహారాజ్కి అహోభాగ్యం అహోభాగ్యం, వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని చెప్తున్నారు అనమాట. ఎవరంటే నందమహారాజు ఇంకా వ్రజభూమిలో ఉన్న అందరూ అన్నమాట. ఎంత అదృష్టవంతులు, ఎంత గొప్ప అదృష్టవంతులు అని 2 సార్లు చెప్తున్నారు, అహోభాగ్యం అహోభాగ్యం అని. అంటే వారి అదృష్టానికి ఇంకా పరిమితి లేదనమాట. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు దగ్గరలో ఉన్నారు, వాళ్ళ శాశ్వతంగా వాళ్ళు ఆయన స్నేహితుడిగా వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్తున్నారు అనమాట. ఎందుకని బృందావనంలో అందరూ చాలా అమాయకంగా ఉంటారన్నమాట. వాళ్ళకి వేరే ఆలోచన అనేది ఉండదు. కృష్ణుడు వాళ్ళకి భగవంతుడు అని కూడా తెలియదు అనమాట. సో వాళ్ళకి కృష్ణుడికి అపారమైన, ఇప్పుడు అహైతుకి అప్రతిహత అని అంటారు కదా, అంటే అన్ఇంటరప్టెడ్
ఇంకా అన్మోటివేటెడ్. అంటే నేను ఇది భగవంతుడికి పూజ ఎందుకు చేస్తాను, నాకేదో లాభం ఉంది కాబట్టి చేస్తాను, లేదంటే కొంతమంది భయంతో చేస్తారు, కొంతమంది నేను ఇది చేస్తే మంచిది, నాకు వైకుంఠ ధామానికి వెళ్ళాలి అనే మన సెల్ఫిష్నెస్ తో చేస్తాం అనమాట. కానీ అక్కడ వాళ్ళకి ఆ సెల్ఫిష్నెస్ అనేది ఉండదన్నమాట. హైతుకి అప్రతిహత ఎప్పుడు చేస్తారు, మనకి ఈ రోజు కుదిరితే చేస్తాం, రేపు పొద్దున ఏదైనా వేరే పని ఉంటే మనం చేసే పనుల్లో ఆగిపోతాము, అట్లా కాకుండా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట వాళ్ళు కృష్ణుడి గురించి ఆలోచిస్తారు, కృష్ణుడి గురించే చేస్తూ ఉంటారు అనమాట ఏది చేసినా కూడా. అండ్ ఇంకా అది ఎప్పుడూ ఆగదనమాట. ప్రతి నిమిషం ఆ, వాళ్ళు కృష్ణుడి గురించి ఆలోచిస్తారు. అండ్ వాళ్ళ సొంతంగా వాళ్ళు ఏం ఆలోచించుకోరు, ఇప్పుడు నేను కృష్ణుడి గురించి ఆలోచిస్తే నాకు ఏదో లాభం వస్తది అనే విషయంలో వాళ్ళు అలా ఆలోచించరు అనమాట. వాళ్ళు అంత గొప్పగా ఉంటారన్నమాట. సో బృందావనంలో ఇంకా దుస్తులు కూడా చాలా సింపుల్ గా ఉంటారు, వైఖరి కూడా చాలా సరళంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు చేసే కార్యకలాపాలు కూడా చాలా నేచర్ కి దగ్గరగా ఉంటాయి, చాలా సింపుల్ గా ఉంటాయి అన్నమాట. అందుకనే కృష్ణుడు అక్కడ సుదర్శన చక్రాన్ని గదని పట్టుకొని ఉంటాడా, ఉండడు కదా. కృష్ణుడు చక్కగా ఆవుల్ని నియంత్రించడానికి ఒక చిన్న కర్రను పట్టుకొని ఉంటాడు అనమాట. కానీ ఆవుల్ని ఎప్పుడు కొట్టాడు కృష్ణుడు, కానీ ఆ, గో గోపబాలులందరూ ఆవుల్ని నియంత్రించడానికి ఒక చిన్న కర్ర చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అండ్ ఇంకా కృష్ణుడి దగ్గర ఒక చిన్న వెదురు కర్రతో చేసిన ఒక ఫ్లూట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఆయన ఏమి ఎక్స్పెన్సివ్ ఈ హార్మోనియం గిటార్ ఇవన్నీ ఏమి ఫ్యాన్సీ వస్తువులు ఏమి పెట్టుకోరు అనమాట అక్కడ. అవన్నీ ఖరీదైన వాయిద్యాలు కదా. వేణు అంటే చాలా చిన్న వెదురు బొంగుతో చేస్తారు, జస్ట్ అలా కొన్ని హోల్స్ పెట్టేసి. సో అలాంటి సింపుల్ లైఫ్ అనేది ఉంటుందన్నమాట అక్కడ. ఇంకా ఆయన బూట్లు కూడా ధరించారు అనమాట అక్కడ. అంటే షూస్, చెప్పులు కానీ ఏవి ఏమి వేసుకోరు అనమాట. ఎందుకంటే ఆయన ఆ, ఒకసారి యశోదామాత ఆ, ఏం చెప్తారంటే 9 లక్షల ఆవులు ఉంటాయి అన్నమాట. అయితే 5 సంవత్సరాలు వచ్చినప్పుడు కృష్ణుడికి ఇంకా చిన్న చిన్న దూడల్ని వాటిని సంరక్షించడానికి స్టార్ట్ చేస్తారనమాట. 5 సంవత్సరాల వయసులో ఆయన అడవికి తీసుకెళ్లడం అట్లా స్టార్ట్ చేస్తారు, చిన్న చిన్న ఆవుల్ని దూడల్ని వాటిని తీసుకెళ్లడం. అయితే యశోదామాత అంటుంది, చెప్పులేసుకొని వెళ్ళు, అక్కడ మళ్ళా ఏమన్నా గుచ్చుకుంటాయని చెప్తారనమాట. అయితే కృష్ణ ఏం చెప్తారంటే 9 లక్షల ఆవులకి చెప్పులు కుట్టించండి, అప్పుడు నేను వేసుకెళ్తా అని చెప్తారనమాట. అయితే యశోదామాత అంటారు, అయితే నువ్వు నార్మల్ గా నడిచెళ్ళు, నేను అన్ని చెప్పులు కుట్టించలేను కానీ అంటారనమాట. అప్పుడు అన్నప్పుడు ఇవన్నీ వింటాయి అనమాట ఆవులన్నీ విని, మా గురించి కృష్ణుడు ఇందాక చెప్పాను కదా, పక్షులు, ఆవులు, మంకీస్ మొత్తం అన్ని కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటాయి అన్నమాట బృందావనంలో. అయితే ఈ ఆవులు ఈ మాట విన్న తర్వాత ఏం చేస్తాయంటే, మన గురించి కృష్ణుడు ఎంత ఆమ్, ఆ, ఇలా అన్నారు, ఆయనకి కాళ్ళకి రాళ్ళు అవి గుచ్చుకోకూడదని చెప్పేసి మొత్తం పిండి పిండి చేసేస్తాయి అనమాట. వ్రజభూమిలో మొత్తం మట్టి మొత్తం వాటి కాళ్ళతో ఎక్కడ రాయి అనేది లేకుండా మొత్తం పిండి పిండి చేసి సాఫ్ట్ గా చేసేస్తాయి. ఇప్పుడు మీరు బృందావన్ వెళ్తే కూడా రమణ్ రేతి అని ఉంటుంది, మీరు బృందావన్ వెళ్ళిన వాళ్ళు చూసే ఉంటారు. అక్కడ ఎంత సాఫ్ట్ గా ఉంటుంది, మీకు బృందావనంలో కూడా మట్టి అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆవులన్నీ కృష్ణుడి కోసం అలా సాఫ్ట్ గా చేసేసినాయి అన్నమాట. సో అందుకనే అలాంటి లీలల్ని పరిచయం చేస్తూ ఉంటారని చెప్తున్నారు అనమాట. సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయం, ఆయన మనసు అంతా బృందావనంలోనే ఉంటుంది, ఆయన లీలలు కూడా అక్కడ నుంచే పరిచయం చేస్తారని చెప్తున్నారు అనమాట. ఆ అలాంటి జగన్నాథ స్వామి నాకు కనిపించాలని మనం కోరుకుంటున్నాం అనమాట. అది సెకండ్ శ్లోకం. అండ్ థర్డ్ది చూద్దాము. క్లియర్ గానే ఉందా సెకండ్? ఎస్ మాతాజీ. క్లియర్ గా ఉంది మాతాజీ. సో నెక్స్ట్ ది మహాంబోధ స్థిరే కనక రుచిరే నీలాశిఖరే వసన్ ప్రసాదాంత సహజ బలభద్రేన బలిన సుభద్రా మధ్యస్థ సకల సురా సేవావసరదో జగన్నాథ స్వామి నయన పతగామి భావతుమే. సో ఫస్ట్ లైన్ లో ఏం చెప్తున్నారంటే, మహాంబోధే స్థిరే అంటే ఒక మహాసముద్రం అన్నమాట. మహాంబోధే స్థిరే అంటే ఒక మహాసముద్రం. ఎక్కడుంది మహాసముద్రం? జగన్నాథ్ పూరి దగ్గర ఉందన్నమాట. జగన్నాథపురి ఆలయం పక్కనే మహాసముద్రం అనేది, అంటే సముద్రం ఒడ్డున జగన్నాథపురి ఆలయం అనేది ఉంటుందన్నమాట. కనక రుచిరే అంటే కనక రుచిరే అంటే బంగారు రంగులు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ సముద్ర తీరంలో ఏముంటుంది? ఇసుక ఉంటుంది కదా. ఇసుక గోల్డెన్ కలర్ లోనే ఉంటుందా? సముద్రం ఏ కలర్ లో ఉంటుంది? బ్లూ. బ్లూ కలర్ లో ఉంటుంది. నీలి రంగులో సముద్రం ఉంటుంది, ఇంకా ఇసుక అంతా బంగారు రంగులో ఉంటుంది అనమాట. నీలాశిఖరే అంటే జగన్నాథుడు నీలాచల పర్వతం పైన ఉంటారనమాట. ఒక మహాసముద్రం ఒడ్డున ఒక బంగారు కాంతితో ప్రకాశించే ఒక పెద్ద ప్రదేశం ఉంటుంది.
ఆ అక్కడ ఒక ఎత్తైన ఆలయంలో ఆ, నీలాచల నీలమణిలాగా ఆయన అక్కడ నీలాశిఖరి అక్కడ ఉంటారని చెప్తున్నారు అన్నమాట. ఇంకా వసంత్ ప్రసాదాంత సహజ బలభద్రేన బలిన. అంటే వసంత్ ప్రసాద్ అంటే చాలా అక్కడ చాలా ఎప్పటికీ ఉంటారంట. వసంత్ ప్రసాదాంత అంతవరకు చాలా రోజుల వరకు అక్కడ ఎటర్నల్ గా ఉంటారని చెప్తున్నారు అనమాట. శాశ్వతంగా అక్కడ నివసిస్తారు జగన్నాథ స్వామి అని చెప్తున్నారు అనమాట. ఎవరెవరితో నివసిస్తారు? సహజ బలభద్రేన బలిన. బలరాం అంటే చాలా బలవంతుడు కదా, ఆయన బలం తెలుసు కదా మనకి. బలభద్రేన బలిన అంటే ఆయన బలభద్రుడితో కలిపి, అలాంటి బలవంతుడైన బలభద్రుడితో కలిపి ఉంటున్నారని చెప్తున్నారు. సహజ అంటే కలిసి జన్మించారు అన్నమాట వాళ్ళిద్దరు. అండ్ ఇంకా బలరాముడు చాలా బలవంతుడు, అలాంటి బలభద్రుతో శాశ్వతంగా అక్కడ నివసిస్తున్నాడు అని చెప్తున్నారు. ఇంకా సుభద్ర మధ్యస్థ సకల సురా సేవావాసరదు. మధ్యలో ఎవరున్నారు? ఆ, బలరాముడికి కృష్ణుడికి మధ్యలో సుభద్ర మాత ఉన్నారన్నమాట. సుభద్రమయ్యతో కలిపి ఉంటున్నారని చెప్తున్నారు. ఇంకా సకల సుర అంటే అసుర అంటే మనకి రాక్షసులు, సుర అంటే దేవతలు అన్నమాట. సకల సుర అంటే అందరు దేవతలు సేవావసరదు, ఏ సేవలు అందిస్తున్నారు అనమాట. ఇంకా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర వీళ్ళందరూ సేవలు పొందుతున్నారు అనమాట. అంటే జగన్నాథుడు వీళ్ళందరూ కలిసి సముద్రం ఒడ్డు మీద ఒక చక్కని ఆలయంలో శాశ్వతంగా ఉంటున్నారు. వాళ్ళందరికీ దేవతలందరూ సేవ చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ అన్ని దేవతలు, అందరు దేవతలు వచ్చి జగన్నాథుడికి నమస్కరిస్తారంట. అంటే మనకి ఆ, ఒక 1 అవర్ ఏదో బ్రేక్ ఉంటుంది మనకి. దర్శనం అనేది చాలాసేపు ఉంటుంది అనమాట జగన్నాథ్ ఆలయంలో. ఆ 1 అవర్ బ్రేక్ లో కూడా దేవతలు వచ్చి దర్శించుకుంటారంట జగన్నాథుడిని. సో జగన్నాథుడు అంటే మనకి జగమంతటికి ప్రభువు కాబట్టి దేవుడు కాబట్టి విశ్వంలో అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకుంటారన్నమాట. అంటే ఇప్పుడు మనకి జగన్నాథ్ అంటే జగానందరికీ నాథుడు అని అర్థము. ఇప్పుడు మనకి ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి. సో ఆయనకి రకరకాల విభాగాలు ఉంటాయి కదా, ఆర్థిక విభాగం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. అలాగే విశ్వం మొత్తం వ్యవహారాలన్నీ నిర్వహించడానికి వివిధ విభాగాలు చేస్తారనమాట కృష్ణ కూడా, జగన్నాథుడు కూడా. అంటే ఇప్పుడు ఫైర్ గాడ్ అని అగ్ని డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఇంకా సృష్టి డిపార్ట్మెంట్ బ్రహ్మ, విధ్వంసం డిపార్ట్మెంట్ శివుడు, అండ్ ఇంకా వర్షాలు ఇంద్రుడు, ఇంకా నేర విభాగం ఎవరు చూసుకుంటారు? క్రిమినల్ యమరాజు. ఇంకా దేవతలందరికీ అలా అలా ఒక్కొక్క సేవ ఉంటుందన్నమాట. అలాంటి దేవతలందరూ కృష్ణుడికి సేవకులు అనమాట. ఇంకా జగన్నాథపురికి వచ్చి వాళ్ళందరూ ఆయనకి నమస్కరిస్తారు, ప్రార్థిస్తారు, సేవ చేసుకుంటారని చెప్తున్నారు అనమాట. సో అయితే మనకి కృష్ణుణ్ణి ఆ, బాగా ప్రేమించే వాళ్ళలో గొప్ప వాళ్ళు వృందావనంలో గోపికలు అనుకున్నాం కదా. కృష్ణుణ్ణి అలానే చూడడానికి ఇష్టపడతారంట వాళ్ళు, గోపాలుడుగానే చూడడానికి ఇష్టపడతారంట. ఆ కురుక్షేత్రంలో కృష్ణుణ్ణి వాళ్ళు చూసి ఆ ఎటైర్ లో, ప్రిన్స్ ఎటైర్ లో ఉంటారు కదా కృష్ణుడు, చక్కగా ఆయన కిరీటం పెట్టుకుంటారు, రాజ కుమారుల్లాగా రెడీ అవుతారు కదా. సో అలాంటి ఎటైర్ బృందావన వాసులకి నచ్చదంట. అయితే మనకి ఆ, రథయాత్ర అనేది ఎందుకు వచ్చింది అనేది దానికి రీజన్ చెప్తారనమాట. చాలా మనకి కంసుడిని చంపడానికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడే ఉండిపోతారు కదా కృష్ణుడు బలరాముడు. మధురాలోనే ఉండిపోతారు, ఇంకా బృందావనానికి రారనమాట. ఇంకా గోపికలు, వ్రజవాసీస్ అందరూ విరహంతో ఉంటారనమాట. ఆయన ఎప్పుడు వస్తారా అని చూస్తూ ఉంటారనమాట. అయితే ఒకసారి వీళ్ళందరూ మధురావాసులు, వ్రజవాసులు అందరూ కలిసి ఒక దగ్గర ఒకసారి కురుక్షేత్రంలో ఆ ఈ సూర్యగ్రహణం అప్పుడు అక్కడ కలుసుకుంటారనమాట. అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు కృష్ణుడు కూడా వస్తాడు. వీళ్ళందరూ చూస్తారనమాట. కృష్ణుడు చక్కగా రథం ఎక్కి, ఆయన గుర్రాలు, ఏనుగులు, సైనికులు వీళ్ళందరూ చుట్టూతా ఉంటారు. ఇంకా ఆయన యువరాజులాగా చక్కగా రథంలో వస్తారనమాట. ఆయన ఇక్కడ గోపాలుడిగా ఉన్నప్పుడు వ్రజభూమిలో తలపాగా ఉంటుంది ఆయనకి, చక్కగా కిరీటం ఉండదు. ఇంకా ఆయనకి చక్కగా ఫ్లవర్స్ తో తయారు చేసిన చెవులకు పోగులు గాని, దండలు గాని, ఇవన్నీ చాలా సింపుల్ గా ఉంటాయి అన్నమాట. ఇలా ఇంత గొప్ప మాజెస్టిక్ గా ఉండడం అందరికి వ్రజవాసీస్కి నచ్చదన్నమాట, ముఖ్యంగా శ్రీమతి రాధారాణికి నచ్చదన్నమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రథాన్ని మనస్సులోనే కురుక్షేత్రం నుంచి బృందావనానికి లాక్కొని వెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళు ఆ ఆ భావంలో ఉంటారంట. అందుకనే మనకి రథయాత్ర కూడా ఆ దాని గురించే వచ్చిందని చెప్తారనమాట. రథయాత్ర ఎక్కడికి జరుగుతుందో తెలుసా? గుండీచా మందిరం నుంచి, శ్రీమందిరం నుంచి గుండీచా మందిరం వరకు జరుగుతుంది. గుండీచా మందిరం అంటే తెలుసా మీకు?
ఐడియా ఉందా గుండీచా మందిరం? తెలుసు మాతాజీ. తెలుసు మాతాజీ. ఏంటి గుండీచా మందిరం అంటే? హరే కృష్ణ మాతాజీ. గుండీచా మందిరం అంటే రాజుగారి శ్రీమతి ఈ ఆవిడ వల్ల ఇట్లా తయారైపోయిందని చెప్పి బాధపడుతూ అక్కడ ఉన్నదని చెప్పేసి ఈ ఈ రథయాత్రలో భాగంగా అక్కడికి వెళ్ళి 12 రోజులు ఉంటాడు అని చెప్పేసి చదివినట్టు గుర్తు నాకు కొంచెం. గుండీచ మాతాజీ అమ్మవారు భార్య. ఓకే. సో అయితే మనకి 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అనమాట. అక్కడ రథయాత్ర ఎలా జరుగుతుందంటే మనకి జగన్నాథ్ ఆలయం నుంచి గుండీచా మందిరానికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుండీచా మందిరం అంటే అది వ్రజభూమి లాగా అనమాట, బృందావన్ లాగా అనమాట అది. అంటే అక్కడి నుంచి కురుక్షేత్రం నుంచి బృందావనానికి ఎలా తీసుకెళ్లాలని వాళ్ళు మైండ్ లో అనుకున్నారో గోపికలందరూ రాధారాణితో పాటు. సో ఇక్కడ అలా జరుగుతుంది అనమాట. మన టెంపుల్ నుంచి గుండీచా ఆలయానికి, గుండీచా ఆలయం అంటే మనకి బృందావన్తో సమానం అనమాట, అక్కడికి తీసుకెళ్తారనమాట. గుండీచా ఆలయం అంటే రాజుగారి భార్య పేరు మీద ఉంటుంది అది. సో అక్కడికి తీసుకెళ్తారనమాట. రథయాత్ర సమయంలో జగన్నాథ్, బలరామ, సుభద్ర మూడు పెద్ద రథాల్లో గుండీచా మందిరానికి వెళ్తారనమాట. అక్కడ 7 రోజులు ఉంటారనమాట. తర్వాత బహుదా యాత్ర అని ఉంటుంది. దాని ద్వారా తిరిగి మళ్ళా శ్రీమందిరానికి వస్తారు, అంటే ఆలయానికి వచ్చేస్తారనమాట. సో గుండీచా మందిరాన్ని బృందావన్తో పోలుస్తారనమాట. అంటే జగన్నాథ్ కృష్ణుడు అని అర్థము. ఆయన స్వరూపము పూరీ నగరం నుంచి బృందావనానికి వెళ్తున్నట్టుగా భావిస్తారనమాట. సో జగన్నాథ్ ఈ సమయంలో బయటకు వచ్చినప్పుడు మిగతా సాధారణ ప్రజలు ఎవరెవరైతే దర్శనానికి చేసుకోలేరో వాళ్ళందరికీ దర్శనం ఇస్తారనమాట. అంటే ఆయనకి భక్తుల మీద ఎంత ప్రేమ ఉన్నది అది కూడా చూపిస్తుంది దానివల్ల. ఇక గుండీచా మందిరం ప్రయాణం ద్వారా కృష్ణుడు తన బాల్య లీలలు, బృందావన లో ఉన్న టైం ని గుర్తు చేసుకుంటూ ఉంటారంట. అంటే ఆయన మూడు ఎంత బాగుంటుందో చూడండి మరి ఆ టైంలో. సో రథయాత్ర అంటే కేవలం ఊరేగింపు మాత్రమే కాదు, ఇది కృష్ణుడు తన భక్తులతో చేసే ప్రేమ ప్రయాణం అని కూడా చెప్పొచ్చు అనమాట. సో జగన్నాథుడు గుండీచాకు వచ్చినప్పుడు కృష్ణ బృందావనానికి వచ్చినట్టు అనమాట. బృందావనానికి వచ్చి ఆయనకి బాగా శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో గోపాస్ వాళ్ళందరినీ కలుసుకుంటారు అనమాట. అంటే ఇది హైట్ ఆఫ్ డివైన్ లవ్ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఆయనకి అత్యంత ప్రియమైన శుద్ధ భక్తులు ఉండే ప్లేస్ కి ఆయన వెళ్ళి అక్కడ కొన్ని రోజులు స్పెండ్ చేసి మళ్ళా తిరిగి వస్తారనమాట. సో జనరల్ గా మనం కూడా చాలా బిజీగా ఉన్న మనం పుట్టిన ప్లేస్ కి వెళ్ళినప్పుడు కొంచెం ఆనందంగా ఉంటుంది కదా, అలానే జగన్నాథ్ కి కూడా గుండీచా వెళ్తే చాలా ఆనందంగా ఉంటుందంట. ఎందుకంటే అక్కడ ఆయనకి రాజుగారి భార్యనా, రాజుగారి భార్య ఉండే ప్లేస్ ఆమె పేరు మీద ఆలయం కట్టిస్తారా? గుండీచా. కాకపోతే మనకి ఈ వ్రజవాసీస్ ఎప్పుడైతే బృందావనానికి తీసుకెళ్లాలనుకుంటారో దాన్ని ఇక్కడ ఇలా చేస్తారనమాట. టెంపుల్ నుంచి ఆయన బృందావనానికి వెళ్ళినట్టు అనుకోవాలన్నమాట. మనం ఇప్పుడు గుండీచా ఆలయానికి వెళ్తున్నారంటే ఆయన టెంపుల్ నుంచి బృందావనానికి వెళ్ళి బృందావనంలో ఆయనకి ఇష్టమైన భక్తులతో టైం స్పెండ్ చేస్తున్నారని మనం అనుకోవాలన్నమాట. సో మహాంబోధిస్థిరే కనక రుచిరే నీలాశిఖరే వసన్ ప్రసాదాంత సహజ బలభద్రేణ బలిన సుభద్ర మధ్యస్థ సకల సుర సేవా వసరదు జగన్నాథ స్వామి నయన పతగామి భవతుమే. సో ఈ శ్లోకం అర్థమైంది కదా. బోధిస్థిరే అలాంటి సముద్ర తీరాన, కనక రుచిరే అలాంటి ఇసుక బంగారు ఇసుక దగ్గర, నీలాశిఖరంలో ఆయన వసన్ ప్రసాద అంతా ఎప్పటికీ ఎటర్నల్ గా ఉంటారు. ఎవరితో ఉంటారు? సహజ బలభద్రేన బలిన సుభద్ర మధ్యస్థ, వాళ్ళిద్దరితో కలిసి ఉంటారు. ఇంకా సకల సుర సేవా వాసరదు, ఆ దేవతలందరి సర్వీసెస్ సేవలు అందుకుంటూ ఉంటారు. అలాంటి జగన్నాథ స్వామి నా కన్నులకు కనిపించాలని మనం అనుకుంటున్నాం అనమాట. అంటే మనకి ఆదిశంకరాచార్యుల వారు రాశారు అలాగా. సో మనం కూడా అలా ఫీల్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ వర్స్ చూద్దాము. ఇది ఒక్కటి చూసి మనం క్లోజ్ చేసుకుందాం, మిగతాది రేపు చెప్పుకుందాము. కృపాపారవార సజల జలద శ్రేణి రుచిరో రమావాణి రామ స్ఫురదమల పంకేరుహముఖ సురేంద్రైరారాధ్య శృతిగణ శీకా గీతా చరితో జగన్నాథ స్వామి నయన పతగామి భవతుమే. అంటే కృష్ణుడికి అందమైన నీలి రంగు, అంటే మనకి క్లౌడ్ ఎలా ఉంటుంది, మనకి మేఘ రంగులో ఉంటారు కదా, నీలి మేఘ రంగులో ఉంటారు అన్నమాట కృష్ణుడు. అంటే బ్లూయిష్ బ్లాక్ బాయ్ అని కూడా అంటూ ఉంటారు. సో ఆ మేఘం అనేది ఆ రంగు ఎక్కడి నుంచి వస్తుంది? జలద అంటే ఏంటి? జల అంటే నీరు ప్రసాదించేది ఏంటి మనకి? మేఘం, అవునా?
సో జలద అంటే మేఘం అన్నమాట. అంటే నీటిని పట్టుకొని నీటిని ఇచ్చేదానిని జలద అంటారనమాట. నీటిని ఏదైతే హోల్డ్ చేసుకుంటుందో, ఇంకా మనకి నీటిని ఏదైతే ప్రసాదిస్తుందో అది జలద అంటారనమాట. వరద అంటే వరం ఇచ్చేవాళ్ళు అనమాట. జలద అంటే జలం ఇచ్చేది మేఘం అన్నమాట. శ్రేణి అంటే మేఘాల సమూహాలు అన్నమాట. జలద శ్రేణి అంటే మేఘ సమూహం అని అర్థం అన్నమాట. జగన్నాథుని శరీరం రంగు నీలి రంగు మేఘాల సమూహాల్లాగా ఉందని చెప్తున్నారన్నమాట. ఇంకా రమావాణి రామ స్ఫురదమల పంకేరుహముఖ అంటే రమ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతీదేవి అన్నమాట. సో రాముడు అంటే ఆనందాన్ని ఇచ్చే వాళ్ళని రాముడు అంటారు అనమాట. సో కాబట్టి కృష్ణుడు లక్ష్మి ఇంకా సరస్వతీదేవికి ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడని చెప్తున్నారు అనమాట. స్ఫురదమల పంకేరుహముఖ అంటే కృష్ణుడి ముఖం అమల అంటే స్పాట్లెస్, ఏమి మచ్చలు ఏమి ఉండవు అనమాట. చాలా బాగుంటుందని చెప్తున్నారు. స్ఫురద్ అంటే ప్రకాశించడం అన్నమాట. స్ఫురదమల అంటే ఏమీ మచ్చలు లేకుండా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ఇంకా ప్రకాశిస్తుంది ఆయన ముఖం అని చెప్తున్నారు. పంకేరుహముఖ అంటే పంకే అంటే బురద అన్నమాట. బురదలో ఏముంటుంది? పంకజం ఉమ్. పంకజం రుహ ఉంటుంది. రుహ అంటే బురద, బురదలో పుట్టింది ఏంటి? పంకం అంటే కమలం అన్నమాట. పంకజం. ఆయన ముఖాన్ని కమలారవిందం అంటారు కదా, దాంతో పోలుస్తున్నారు అనమాట. కృష్ణుడి ముఖం కమలం లాంటిది, ఇంకా మచ్చలేనిది, ఇంకా ప్రకాశించేది అని చెప్తున్నారు అనమాట. ఆ అందమైన ముఖంతో కృష్ణుడు ఇంకా రమ అంటే లక్ష్మీదేవిని, ఇంకా వాణి అంటే దేవికి వాళ్ళిద్దరికి ఆనందాన్ని ఇస్తున్నారని చెప్తున్నారు అనమాట. ఇంకా సురేంద్రైర్ ఆరాధ్య శృతి గణ శిఖ గీతా చరితో అంటే సురేంద్రైర్ ఆరాధ్య అంటే సురేంద్ర అంటే దేవతల రాజు ఎవరు? ఇంద్రుడు. అవునా? సో ఇంద్రుడు కూడా కృష్ణుడిని పూజిస్తున్నాడు అని చెప్తున్నారు అనమాట. సురేంద్రై రారాధ్య అంటే దేవతల రాజైన ఇంద్రుడు కూడా కృష్ణుడిని పూజిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు అని చెప్తున్నారు అనమాట. సో మిక్కిలి ఆనందంతో లక్ష్మీదేవి ఇంకా సరస్వతీదేవి కృష్ణుడి అందమైన ముఖాన్ని చూస్తున్నారు, ఇంకా కృష్ణుడిని దేవతలు కూడా పూజిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. శృతి గణ అంటే శృతి అంటే ఏంటంటే గ్రంథాలు. శృతి స్క్రిప్చర్స్, స్మృతి స్క్రిప్చర్స్ అని రెండు ఉంటాయి అన్నమాట. శృతి అంటే గ్రంథాలు, అన్ని గ్రంథాలకు ఉపనిషత్తులకి ఏం చెప్తూ ఉంటాయి మనకి? భగవంతుడి గురించే చెప్తాయి కదా, అవునా కదా? మనకి వేదాలు పురాణాలు అవన్నీ కూడా చక్కగా వినిపిస్తుంది అందరికి. వినిపిస్తుంది మాతాజీ. ఓకే. సో శృతి గణ అంటే శృతి అంటే గ్రంథాలు అన్నమాట. మనకి స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో ఉపనిషత్తులు వేదాలు అన్ని సారం ఏంటంటే భగవంతుడి లీలలు, భగవంతుడిని గ్లోరిఫై చేస్తూ ఉంటాయి అన్నమాట శృతి స్క్రిప్చర్స్. సో దేవుడి శాస్త్రాల ద్వారా ఇంకా అన్ని దేవతల ద్వారా కూడా కీర్తించబడుతూ ఉంటాడు అనమాట. సో ఇప్పటి వరకు ఆదిశంకరాచార్యుల వారు జగన్నాథుని మహిమ గురించి, ఇంకా ఆయన తన భక్తుల నుండి ఎలా పూజలు అందుకుంటారో, ఇంకా ఆయన సముద్ర తీరంలో నీలాచల పర్వతంలో ఎలా చక్కగా ఉన్నారో వివరించారు. సో ఇప్పుడు ఆయన రథయాత్రని వివరిస్తారనమాట 5th verse నుంచి. సో మనం ఈ శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే కృపావారపార సజల జలద శ్రేణి రుచిరు రమావాణి రామ స్ఫురదమల పంకేరుహముఖ అంటే రమ అంటే లక్ష్మీదేవి, ఇంకా వాణి అంటే సరస్వతీదేవి. వాళ్ళిద్దరికి ఆయన ముఖారవిందం కమలం లాంటి ముఖారవిందంతో ఆనందాన్ని ఇస్తున్నారు. ఇంకా ఆయన్ని సురేంద్రేర్ ఆరాధ్య దేవతలు కాకుండా దేవతల రాజు అయిన ఇంద్రుడు కూడా ఆయన్ని పూజిస్తున్నారు. ఇంకా స్క్రిప్చర్స్ కూడా ఆయన చరిత్రలు ఆయన గ్లోరిఫై చేస్తున్నాయని చెప్తున్నారు అనమాట. శృతి స్క్రిప్చర్స్ కూడా ఆయన గురించి జగన్నాథుడి గురించే గ్లోరిఫై చేస్తున్నాయని చెప్తున్నారు. అలాంటి జగన్నాథ స్వామి నా కంటికి కనిపించాలని మనం కోరుకుంటున్నాం అన్నమాట. అంటే మన ఆదిశంకరాచార్యుల వారు చెప్పారనమాట. అయితే మనకి 4 verses లో ఏం చెప్పారంటే శంకరాచార్యుల వారు జగన్నాథుని మహిమ గురించి, ఇంకా ఆయన తన భక్తుల నుండి ఎలా పూజలు అందుకుంటారో, ఇంకా ఆయన సముద్ర తీరంలో నీలాచల పర్వతంలో ఎలా చక్కగా ఉన్నారో వివరిస్తారు. ఇంకా నెక్స్ట్ verse లో రథారూఢో గచ్చ రథయాత్ర గురించి వివరిస్తారనమాట. అది మనం రేపు చెప్పుకుందాము. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అర్థమవుతుందా? మనకి ఇదంతా సాంస్క్రిట్ లో ఉంటుంది కాబట్టి కొంచెం వర్డ్స్
మనకి తెలుగుకి కొంచెం బానే దగ్గరగా ఉంటాయి కొన్ని వర్డ్స్. పంకేరుహ ముఖః. ముందు అర్థం కాకపోయినా అర్థం తెలుసుకున్న తర్వాత మనకు గుర్తుంటుంది చక్కగా. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ధనరత్నం బృందావన్ ఎక్కడ ఉంది మాతాజీ? హ్యాండ్ రేస్ మాతాజీ చేయండి మాట. అందరూ మాట్లాడదు ఒకేసారి. మీరు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో హ్యాండ్ రేస్ చేయండి. హరే ఓకే, కృష్ణ. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో హ్యాండ్ రేస్ చేయండి. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. కళావతి మాతాజీ చెప్పండి, మీరు ఏం అడుగుతున్నారు? బృందావనం ఎక్కడుంది మాతాజీ? ఏ ఏరియా మాతాజీ? ఉత్తరప్రదేశ్ మధుర మాతాజీ, ఉత్తరప్రదేశ్. అంటే మధుర దగ్గర ఒకటి బృందావనం అని ఉంది మాతాజీ, అదేనా మాతాజీ? అదే మాతాజీ, బృందావన్ ఒకటే ఉంది కదా బృందావన్ మనకి ఇండియాలో. అదే అదే మాతాజీ, మధుర మథుర దగ్గర ఉంది అంటుంది. మధుర దగ్గర ఉండేదేనా మాతాజీ? అవునవును మాతాజీ, ఉత్తరప్రదేశ్ లో ఉండే బృందావన్. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే. బృందావన వాసులను వ్రజవాసులు అని పిలుస్తారా మాతాజీ? వ్రజభూమి అన్న బృందావన్ వాసులే. వ్రజభూమి అని కూడా అంటారు బృందావనాన్ని. బృందావన్ వాసులు అన్న బృందావన్ నుంచి బృందావన్ లో ఉండే వాళ్ళు అని అర్థం. సో మనకి కృష్ణ ఎటర్నల్ గా స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా ఎక్కడ ఉంటారంటే గోలోక బృందావనంలో ఉంటారు. మనకి వైకుంఠ ప్లానెట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. వైకుంఠ లోకాలు అంటారు కదా, వైకుంఠానికి వెళ్తామంటే వైకుంఠంలో చాలా ఉంటాయి. మనకి భూమి మీద ఉన్న ఇవన్నీ 1/4 కూడా ఉండవంట. వైకుంఠం ప్లానెట్స్ ఎక్కువ ఉంటాయంట. దాంట్లో కూడా రకరకాల మన అవతారాలను బట్టి ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి వరాహ అవతారానికి ఒక ప్లానెట్ ఉంటుంది, నరసింహ స్వామికి ఒక ప్లానెట్ ఉంటుంది, ఇంకా రాముడికి అయోధ్య అనేది ఒక ప్లానెట్ ఉంటుంది. అట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో అలా మనకి కృష్ణ ఉండేది గోలోక బృందావన అన్నమాట. అంటే అన్ని కృష్ణ అవతారాలే, కృష్ణవే మొత్తం. ఆధ్యాత్మిక లోకాలన్నీ వైకుంఠ లోకాలు అంటారు అన్నమాట వాటిని. ఆ పేరు ఎట్లా వచ్చింది మాతాజీ, వ్రజవాసులు అనే పేరు? బృందావనం అనే పేరా? దానికి స్టోరీ ఏమన్నా ఉందా మాతాజీ? బృందావనం అనే పేరు ఎలా వచ్చిందనా? నైస్ క్వశ్చన్ మాతాజీ. నాకు అంత ఐడియా లేదు, నేను తెలుసుకొని చెప్తా మీకు. సరే మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. బృందావనం అంటే మనకి యాక్చువల్ గా బృందాదేవి అంటే తులసీదేవి. వనం అంటే మనకి 14 ఫారెస్ట్లు ఉంటాయి, 14 ఫారెస్ట్లు ఉంటాయి అన్నమాట. బృందావనం అంటే బృందాదేవికి పరిపాలించే ఈ వనంని బృందావనం అంటారు. అయితే ఈ బృందావనాన్ని బృందాదేవి రాధారాణికి గిఫ్ట్ గా ఇచ్చేస్తారనమాట. ఈ 14 ఫారెస్ట్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ 14 ఫారెస్ట్లన్నీ కలిపి వనం అంటారు అనమాట. బృందాదేవి దానికి రాణి అన్నమాట, బృందావనానికి. అయితే ఒక పాస్ట్ టైమ్ లో ఏమవుతుందంటే బృందాదేవి రాధారాణిని ఆట పట్టించడానికి కృష్ణ అంటారనమాట, ఇది బృందాదేవిది నీది కాదు కదా అంటే వెంటనే బృందాదేవి రాధారాణికి గిఫ్ట్ గా ఇచ్చేస్తారనమాట ఆ బృందావనాన్ని. సో బృందావనానికి రాణి అప్పటి నుంచి రాధారాణి అవుతారనమాట. సో మనకి వనం అంటే ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ సమూహాన్ని బృందావనం అంటారు. దానికి రాణి బృందాదేవి అన్నమాట. బృందాదేవి అంటే మన తులసి మహారాణి, కానీ తులసి మహారాణి రాధారాణికి గిఫ్ట్ గా ఇచ్చేస్తారనమాట. అదే దాన్ని బృందావనం అంటారు. మాతాజీ ఆమె అడిగింది వ్రజవాసులు అంటే ఏమి? మాతాజీ వ్రజవాసులు అనే పేరు ఎట్లా వచ్చింది అని అడిగాను. సో వ్రజభూమి అని కూడా అంటారు బృందావనాన్ని. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా మనకి. వ్రజభూమి అన్న బృందావనం అన్న ఒకటే మనకి. ఇంకా మన తెలుగులో అయితే బృందావనం అంటాం, అక్కడైతే బృందావనం అంటారు. అట్లా అట్లా పేరు వ్రజభూమి అన్న బృందావనం అన్న సేమ్ ఒకటే, రెండు ఒకటే. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. గోవర్ధన్ ప్రభు మీరు చెప్తారా? సారీ నేను చూడలేదు మిమ్మల్ని. హరే కృష్ణ మాతాజీ. ధనరత్నం. అదే కృష్ణ మాతాజీ చక్కటి ప్రశ్న అడిగారు మాతాజీ, అండ్ చాలా చక్కటి క్లాస్ చెప్పారు మాతాజీ. చిన్న అనౌన్స్మెంట్ చేయడానికి అనౌన్స్ చేశాను. అదేంటంటే ఇవాళ మనకి ఇస్కాన్ హ్యాబిట్స్ లో చక్కటి అద్భుతమైన రథయాత్ర మనం జరుపుకుంటున్నాము. మీరు వీలైతే తప్పకుండా రావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ఎన్నో అంటే కోట్ల జన్మల తర్వాత మనకి ఈ మానవ జన్మ అనేది రావడం జరిగింది. అందులో మనము రథయాత్రలో కనుక పాల్గొన్నట్టయితే దేవదేవుడు కృపకి పాత్రలు అవుతాము, అలాగే వైకుంఠ ప్రాప్తి పొందుతారని కూడా మన సందర్భంలో చెప్పడం జరిగింది. మీరు వచ్చి మీకు తోచిన సేవనే చేయొచ్చు, లేదు వచ్చి రథాన్ని లాగి కనీసం తీర్థ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళవలసిందేమో మనవి. తెలుసండి మనకి ఎన్నో పనులు ఉంటాయి, కానీ ఇంత అద్భుతమైన అవకాశం దేవాదేవుడు మనకి బయటికి వచ్చి అందరి దర్శనం ఇవ్వడానికి తనే స్వయంగా బయటికి అనేది రావడం జరుగుతుంది.
మీరు కూడా వీలైతే తప్పకుండా రావడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకోటి మాత ప్రశ్న అడిగారు కదా మాతాజీ, వ్రజవాసి అని ఎందుకంటారని. దానికి ఆన్సర్ ఏంటంటే, యాక్చువల్గా మీరు చెప్పారు కదా, దానికి బృందాదేవి గిఫ్ట్ ఇచ్చినప్పటి నుంచి అది బృందావన అది రాధారాణి అయిందని. అలాగే అక్కడ వ్రజ్ నిధి అంటారు. యాక్చువల్గా బృందావన్ని అక్కడ బ్రజ్ అని కూడా అంటుంటారు మాతాజీ. దాన్ని అలా వ్రజ్ నిధి అంటే వ్రజానికి మొత్తం నిధి ఎవరు అంటే కృష్ణుడు. అట్లా వారిని అక్కడ ఉన్న వారిని వ్రజవాసి అంటారు అన్నమాట. అక్కడ పలకడంలో అక్కడ బృందావని లైట్ అంటారు. అలాగే బృందావనంలో ఉన్న వారిని వ్రజవాసిస్ అని అలా పిలుస్తారు అన్నమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. చక్కగా గోవర్ధన్ ప్రభు చెప్పినట్టు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయండి. రథయాత్రలో చాలా బాగుంటుంది. నిన్న రథయాత్ర గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా, నిన్న 3 రథాల గురించి చెప్పుకున్నాము. చక్కగా పార్టిసిపేట్ చేయండి, చాలా బాగుంటుంది. ఆ మూడ్ అనేది భక్తి అనే మూడ్తో చక్కగా మనం అక్కడ వెళ్ళి చూసినా సరే మనకి సేమ్ ఫలితం అనేది వస్తుందన్నమాట. రథాన్ని చూసినా, తాకినా, లాగినా, ఎక్కినా ఒకటే ఫలితం అనేది ఉంటుంది. చక్కగా పార్టిసిపేట్ చేయండి రథయాత్రలో. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రశ్నలు లేకపోతే మనం క్లోజ్ చేద్దాము. పంచకల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. శ్రీల ఆది శంకరాచార్య కీ జై. హరే కృష్ణ మాతాజీ.